అది ఫుల్ సౌండ్ పార్టీ వాళ్ళ ఇల్లు. సిటీలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాన్ విక్రమ్, మిస్టర్ విక్రమ్ దేవ్ విల్లా అది. ఆయన డిసిప్లైన్కి బ్రాండ్ అంబాసిడర్. తను తప్పు చేయడు, ఆయన ఫీలింగ్. ఎవరు చేసినా సహించడు ఈ టైగర్ బాబు. ఆయన భార్య గౌతమి, వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు విశిష్ట, వైష్ణవి. పెద్దమ్మాయి మన హీరోయిన్ పాప విశిష్ట ఎంబీఏ చదువుతుంది. కొంచెం భయస్తురాలు. తండ్రి స్ట్రిక్ట్ కావడంతో తల్లి చాటుపిల్లగా పెరిగింది. కానీ యమ తెలివైనది. ఇంకా మన విషి పాప బ్యూటీ నెంబర్ వన్. దేవుడు తనని సృష్టించేప్పుడు చాలా శ్రద్ధ వహించి ఉంటాడు. ఇంకా రెండో అమ్మాయి వైష్ణవి, డేరింగ్ అండ్ డాషింగ్ టామ్ బాయ్. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నకి కొంచెం ఎదురు వెళ్తుంది. ఇంకా ఇంట్లో విక్రమ్ వల్ల అమ్మ నాన్న కూడా ఉంటారు. విక్రమ్ బయటికి వెళ్ళగానే అందరూ కలిసి పిచ్చ గోల చేస్తారు. డాన్సులు, ఆటపాటలు, అబ్బో ఇల్లు పీకి పందిరేస్తారు. ఇంతకీ వీళ్ళు చేసే ఎంజాయ్ పని వాళ్ళు ఉంటే విక్రమ్కి ఏదో ఓ రోజు ఊదేస్తారని, మా పని మేమే చేసుకుంటామనే కాన్సెప్ట్తో ఆయన చెవిలో పువ్వులు పెట్టి ఈ ఐదుగురు అన్నీ వాళ్ళే చేసుకుంటారు. అబ్బో మహా అల్లరి బ్యాచ్. మళ్ళీ విక్రమ్ వచ్చేసరికి పిన్ డ్రాప్ సైలెంట్. బయట వాచ్మెన్ని అలా సెట్ చేశారు మరి. పదండి మన విషి దగ్గరికి వెళ్దాం. కాలేజ్ నుండి అప్పుడే లోపలికి వచ్చింది. అమ్మా అంటూ వస్తూనే తనని చుట్టేసుకుంది సంతోషంగా. ఏంటి నా విషి బంగారం ఇంత హ్యాపీగా ఉంది అని అడుగుతుంది గౌతమి. మా కాలేజ్లో టూర్ ప్రోగ్రాం వేశారు అని చెప్తుంది విషి. గౌతమి ఓహో అంటుంది. నేను కూడా వెళ్తాను మా అన్నది గారాబంగా. మీ నాన్న ఒప్పుకోరు కాబట్టి నువ్వు మీ కాలేజ్లో చెప్పేసేయ్ రానని అని గౌతమి అనగానే, అంతేనా, ఎక్కడికి అని కూడా అడగవా కనీసం అని అంటుంది విషి. నేను అడిగినంత మాత్రాన మీ డాడీ పంపుతాడా అని గౌతమ్ అనగానే, ప్లీజ్ మా నాన్నను ఎలాగైనా ఒప్పించవా అని బ్రతిమలాడింది విషి. అమ్మో నా వల్ల కాదమ్మా అని గౌతమి అనగానే విశిష్ట అలిగి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. అలిగినప్పుడు చూడాలి విశిష్ట మామ. కలువ రేకుల లాంటి కళ్ళల్లో చిరుకోపం, గులాబీ రేకుల లాంటి పెదవులని పంటితో నలుపుతూ చేతి వేళ్ళని ఒకదానితో ఒకటి పైన వేసి కూర్చుంటుంది. చూడగానే ముద్దొస్తుంది. అప్పుడే కిందికి వచ్చిన వాళ్ళ బామ్మ తాతయ్య చెరో పక్కన కూర్చున్నారు. ఏంటో మా విషయం అలిగింది, కారణం బలమైనదే అయి ఉంటుంది అని బామ్మ అనగానే, చెప్పు బంగారు ఏంటి సంగతి అని అడిగారు తాతగారు. విషి బుంగ మూతి పెట్టింది. గౌతమి వాళ్ళ ముగ్గురికి టీ ఇస్తూ విషయం చెప్పింది. ఆయన అబ్బో ఇదైతే కుదరని పని, మా గన్నాయి వినడు అనగానే, విశిష్ట తాత నాకు డౌట్. అమ్మ నేను చెల్లి భయపడ్డామంటే అర్థం ఉంది. నువ్వు బామ్మ కూడా మా నాన్నకి ఎందుకు భయపడతారు? మీరా పేరెంట్సా లేక ఆయన అని అడిగింది కళ్ళు తిప్పుతో. ఆయన కనిపించే వరకు బాగానే ఉన్నాడు, చదువుకునే సమయంలోనే అలా తయారయ్యాడు అన్నాడు ఆయన. అవునే, మీ అత్తని కూడా ఇలాగే ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు అంది బామ్మ. అబ్బా అత్త ఎన్నోసార్లు చెప్పింది కానీ విషయానికి రండి. మీ ముగ్గురులో ఎవరు అడుగుతారు అన్నది. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అని ఎలుకల సభలో అనుకున్నట్లు మీ నాన్నని అడిగే ధైర్యం లేదమ్మా మాకు అని గౌతమి అనగాని, అప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా గంటిచ్చి కట్టుకోమంటే సరి అని వినిపించింది. నలుగురు చూసేసరికి వైష్ణవి తనొచ్చి విషయంలో కూర్చొని మై స్వీట్ సిస్ మే హూనా అన్నది. విషి మా వైషుని చూసి నేర్చుకోవాలి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అమ్మ వైషు హామీ ఈజీగా ఇచ్చేస్తున్నావు, అవతల మీ నాన్న అని గౌతమి అనగానే, అమ్మా నాకు వదిలే, మా అక్క కోసం ఏదైనా చేస్తా అన్నది వైషు. పద వైషుని హార్లిక్స్ ఇస్తా అంటూ తీసుకెళ్ళింది విశిష్ట. అయినా అత్త విషి అన్నట్లు ఆయనకి మీరు భయపడి నేను పిల్లలు భయపడి ఇంకెవరు ధైర్యంగా ఎదురొస్తారు అని గౌతమి అనగానే, ఏమో చూడాలి అంటాడు తాతగారు. దేనికైనా టైం రావాలి, అప్పుడు చూడాలి నేను అనగానే బామ్మ అయ్యో మీరేనా, నేను కూడా చూడాలి, లేకపోతే వీడి ఓవర్ యాక్షన్. ఒక వయసు వచ్చాక మీరు ఇలాగే ఉండాలి అని మనకి రిస్ట్రిక్షన్స్ అనగానే గౌతమి మరే నేను పెద్దగా నవ్వకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు అనగానే తాతగారు సరే కానీ మష్రూమ్స్ బిర్యానీ కదా ఇవాళ మన స్పెషల్ ఐటెం, తొందరగా వండితే కానిచ్చేద్దాం, వాడొచ్చేలోపు పట్టు పడదాం అన్నారు. మరే లేకపోతే 2 పుల్కా గ్లాసు మజ్జిగ ఏ మూలకి అంటుంది బామ్మ. గౌతమి సరే నేను పిల్లలు ఆ పనిలో ఉంటామంటూ కిచెన్లోకి వెళ్ళింది. అదండి టైగర్ బాబు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంతేనా, ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు చూద్దాం. టైము రాత్రి 2:10. హైదరాబాద్ విజయవాడ హైవేకి కొంచెం దూరంగా ఉన్న ఒక ఏరియా. స్ట్రీట్ లైట్ ఆగి ఆగి వెలుగుతోంది. బైక్ మీద దిగాడు ఒకడు చిన్న బ్యాగుతో. అతని వెనుక కారులో నుంచి ఓ అరడజను రౌడీ బాబులు దిగారు. బైక్ వాళ్ళ వాచ్ చూసుకుంటూ విసుగ్గా, ఏంటి వీడు ఇంకా రాలేదు అన్నాడు.
ఒక పావుగంట తర్వాత దూరం నుంచి ఏదో వెహికల్ రావడం కనబడింది. బైక్ వాళ్ళ మీరంతా దూరంగా వెళ్ళండి, నేను చెప్పినప్పుడు రండి అనగానే వాళ్ళు వెళ్ళి చీకట్లో దూరారు. పోర్షే 911 కార్ వచ్చి ఆగింది. కార్లో నుండి ఒక వ్యక్తి దిగాడు. బైక్ వాళ్ళ అతని దగ్గరకు వచ్చి మాల్ రెడీ, క్యాష్ ఎక్కడా అన్నాడు. అతనేం మాట్లాడలేదు. సిగరెట్ తీసి వెలిగించి పొగ బైక్ వాళ్ళ మీద ఊదాడు. బైక్ వాళ్ళ కోపంగా ఏంటిది అనగానే ముందు క్యాష్ ఇస్తే నేను వెళ్తా అంటూ మాల్ అతనికి ఇచ్చాడు. అతను క్యాష్ ఉన్న బ్యాగ్ ఇచ్చి మాల్ తీసుకున్నాడు. కార్ దగ్గరికి వెళ్తుంటే బైక్ వాళ్ళ చిన్నగా విజిల్ వేశాడు. అంతే, ఆ రౌడీలొచ్చి అతని దగ్గర ఉన్న మాల్ బ్యాగ్ లాక్కున్నారు. అతను కోపంగా చూస్తుంటే బైక్ వాళ్ళ నవ్వి, పోయినసారి నేను బైక్ పంచర్ అయి లేట్గా వస్తే ఏం చేశావు? క్యాష్లో 10,000 కట్ చేశావు. మరి నువ్వు ఇవాళ లేట్ కదా, అందుకు నీకు ఏదో ఒకటి కట్ చేయాలి కదా అంటూ రౌడీస్తో ఏంట్రా ఇంకా చూస్తున్నారో, వీడి కాలో చెయ్యో ఏదో ఒకటి కట్ చేయండి అన్నాడు. వాళ్ళు అతన్ని కొట్టబోతుంటే అతను ఒక్కొక్కడి చేతిని మెలిపెట్టి తన చేత్తో కడుపులో గుద్దుతూ అందరినీ 5 నిమిషాల్లో మడిచి కూర్చోబెట్టాడు. వాళ్ళ దగ్గర తన మాల్ తీసుకున్నాడు. బైక్ వాళ్ళ భయంతో బండి స్టార్ట్ చేశాడు. అతను చుట్టూ చూసి చిన్న కర్ర కనబడి తీసుకొని విసిరేశాడు. అంతే, బండి కింద పడింది. అతను బైక్ వాళ్ళని పైకి లేపి, వీరాకి టెండర్ పెట్టావా అంటూ అంతకుముందు ఇచ్చిన బ్యాగ్ తీసుకొని అందులో నుండి కొంత క్యాష్ తీసుకొని ఆ బ్యాగ్ తన మొహం మీద విసిరేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున కార్ ఫాస్ట్గా వచ్చి ఒక ఫామ్ హౌస్లోకి వెళ్ళింది. వీరా బ్యాగ్ తీసుకొని లోపలికి రాగానే అక్కడ ఉన్న ఒక అంకుల్ ముందు పడేశాడు. ఆ అంకుల్ వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. పేరు త్రినాథ్. త్రినాథ్ బ్యాగ్ తీసుకొని అందులో నుండి పౌచ్ తీశాడు. వాటిలో నుంచి డైమండ్స్ చేతిలోకి తీసుకొని కౌంట్ చేశాడు. వీరా, ఈ డైమండ్స్ వాల్యూ ఎంతో తెలుసా అన్నాడు. ఒక్కోదాన్ని పరిశీలిస్తూ వీరా సిగరెట్ తీసి వెలిగించి తెలీదు అన్నట్టు తలూపాడు. త్రినాథ్ 10 కోట్ల పైనే. ఇంకా నువ్వు తీసుకెళ్ళిన నా కారు వాల్యూ అని చెప్పేలోపు వీరా చిరాగ్గా ఫేస్ పెట్టి, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అన్నాడు. ఎందుకంటే నువ్వు నా దగ్గర పనిచేయడం కోసం. అప్పుడు నీకు ఎంత ఇస్తానో లెక్కలేదు. ఇంకా నువ్వు ఊహించని విలాసవంతమైన జీవితం అన్నాడు. పక్కనే ఇదంతా గమనిస్తున్న ఆయన పిఏ వీరా ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బిస్తే నేను పోతా అన్నాడు వీరా. నువ్వు మారవురా అని ఆయన అనగానే, రా అనద్దు, నాకు నచ్చదు అన్నాడు చిరాగ్గా వీరా. ఆయన ఇంకేం మాట్లాడకుండా తన పిఏకి సైగ చేయడంతో ఆయన కొంత అమౌంట్ ఇచ్చాడు. వీరా అది తీసుకొని వెళ్తుంటే ఆయన, వీరా నీ ఫోన్ నెంబర్ ఈసారైనా ఇస్తావా అన్నాడు. ఇవ్వను, నీకు అవసరం అయితే తెలుసుగా నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో అని బయటకు వచ్చి తన రాయల్ ఎన్ఫీల్డ్ తీసి ముందుకు పోనిచ్చాడు. వీరా వెళ్ళాక లోపల పిఏ వాళ్ళ సార్తో, అంత పొగరేంటి సార్ వాడికి, మీరు అంత పెద్ద ఆఫర్ ఇస్తే కనీసం సమాధానం కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు, అయినా మిమ్మల్ని నువ్వు అంటాడేంటి అన్నాడు. ఎందుకంటే వాడు వీరా కనుక అంటాడు త్రినాథ్. వీర అందరిలాంటి వాడు కాదు, అందరిలో ఒకడు కాదు. వాడికి పొగరు ఎక్కువ, ఎందుకంటే ఎవరికి తల వంచడు కాబట్టి. వాడు నా దగ్గర ఆఫర్ ఎందుకు తీసుకోలేదు అని అడిగావు కదా, వాడు తీసుకోవడని నాకు తెలుసు, ఎందుకంటే వాడు ఎవరి పెత్తనాన్ని సహించడు కనుక. పిఏ బాబు, ఏంటి సార్ వాడేమైనా హీరోనా? అంతగా వాడి క్వాలిటీస్ని గొప్పగా చెప్తున్నారు. ఒక దొంగ కానీ త్రినాథ్. దొంగే కాదనను, బట్ దొంగతనాలు చేయడు. వాడికి బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్. ఇక అంటావా డైమండ్స్ తప్పితే ఏమీ చేయడు. ఇంకా సెటిల్మెంట్ అవి చేస్తాడనుకో, కానీ నా లైఫ్లో ఒక్కసారైనా నా దగ్గర కాదు, నా కింద పని చేయాలయ్యా వాడు అనగానే పియా, వీడి వాలకం చూస్తుంటే చేసేవాడిలా లేడు సార్ అంటాడు. త్రినాథ్, చూద్దాం, టైం రావాలి అంటాడు. హైదరాబాద్ సిటీ నుంచి దూరంగా 70 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఒక ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు వీర. అదంతా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. దానంతా చెట్లు, ఇల్లు కూడా తక్కువే. అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఏకాంతపురం అని పేరైతే సరిపోతుందేమో ఆ ఏరియాకి. అది ఒక డూప్లెక్స్ హోమ్. వీర తన బైక్ని తన ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్తుంటే లోపల నుండి, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు అని సాంగ్ వస్తుంది. వీర ఎప్పుడు చూసినా మొహం సీరియస్గా పెట్టుకుంటాడు. వీర లోపలికి వెళ్ళగానే ఖాళీ. వీర రైట్ హ్యాండ్ ఎదురొచ్చాడు. వీర క్యాష్ ఇవ్వగానే ఖాళీ కౌంట్ చేసి, అదేంటి అమౌంట్ బరువుగా ఉంది అనగానే వీర, ఆ మాల్ ఇచ్చిన వాడి వాళ్ళు బరువు తగ్గింది. ఓ, నీ సంగతి తెలిసి నీతో పెట్టుకున్నాడా అని ఖాళీ అనగానే వీర ఏం మాట్లాడలేదు. వీర, మీ నాన్న వచ్చి వెళ్ళాడు నీకోసం అంటూ నసిగాడు ఖాళీ. వీర సీరియస్గా చూసేసరికి ఖాళీ ఏం మాట్లాడలేదు. ఏంటో వీడు ఒక్కోసారి అర్థం కాడు. ఎందుకు వచ్చాడనా, వస్తే నాకెందుకు చెప్తున్నావనా, ఆ చూపేంటో వాడేంటో అని అనుకున్నాడు ఖాళీ మనసులో.
వీర సుబ్బగాడు ఫోన్ చేశాడా అని అడుగుతాడు వీర. లేదింకా అంటాడు కాళీ. వీర ఏం మాట్లాడకుండా పైకెళ్ళాడు. కాళీ అక్కడ కూర్చొని నిన్న ఏం జరుగుతుందో గుర్తు చేసుకున్నాడు. సింహ సుబ్బు వీర కింద పనిచేస్తారు. వీర అంటే చచ్చేంత భయం. వీర వీళ్ళతో రే కింగ్ కోటిలో హిరాలా సేటు ఇల్లు తెలుసుగా అనగానే సుబ్బు తెలుసు, మనం వజ్రాలు అమ్మేది ఆయనకేగా అంటాడు. ఆ ఇల్లు నాకు అమ్మేయమని వెళ్ళి వాడికి చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు. సింహ గాలితో ఇదేంట్రా ఆవిడమైన డాన్ అనుకుంటున్నాడా, వెళ్ళి చెప్పగానే ఆయన భయపడి అమ్మటానికి. అయినా ఆ ఇల్లే ఎందుకు అంటాడు సుబ్బు. అది నాకు తెలీదు, వీడు ఎప్పుడో ఆ ఇల్లు చూశాడు, నాకు కారణాలు ఏం చెప్పలేదు, మీరు వెళ్ళి ఆయనకి ఓ మాట పడేయండి, నాకు తెలిసి ఎటు వినడు, వీడు పేరు చెప్పండి తర్వాత చూద్దాం అనగానే వీళ్ళిద్దరూ ఆ సేట్ ఇంటికి వెళ్ళారు. కాళీ ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిటింగ్. అప్పుడే ఇద్దరు గేట్ తీసుకొని లోపలికి వచ్చారు. ఏంట్రా వెళ్ళిన పని ఏమైంది, అంతా ఓకే కదా అని కాళీ అనగానే ఏంటి ఓకే అంటూ తల కొట్టుకుంటున్నాడు. రే సుబ్బు ఏమైందిరా, ఎందుకు వీడు తల కొట్టుకుంటున్నాడు అని కాళీ అనగానే అసలు ముందు ఇది చెప్పు, వీర ఏ మూడ్లో ఉన్నాడు అని సుబ్బు అనగానే భలే అడిగావులే, వాడెప్పుడు చిరాగ్గానో విసుగ్గానో లేకపోతే కోపంగానో ఉంటాడు, కాబట్టి ఏ మూడ్లో ఉన్నా మన మాడు పగల కొడతాడు పదా అని అనగానే కాళీ ఎహే అంటాడు. ఏమైంది, ఆ సేట్ ఏమన్నాడు అని అడిగాడు. సుబ్బు చెప్పడం స్టార్ట్ చేశాడు. అదో పెద్ద ప్యాలెస్, చూడడానికి వాళ్ళ 6 కళ్ళు సరిపోలే, అందుకేరా వీర ఆ ఇంటి మీద కన్నేశాడు. వీళ్ళు లోపలికి వెళ్ళి సేట్కి వీర చెప్పిన విషయం చెప్పారు. ఆయన నవ్వుతూ వాడేమైనా దిగొచ్చాడా లేకపోతే ఏమైనా వీఏపీనా, ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ వెదవా, వాడు చెప్పడం మీరు రావటం, వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి అని అరిచాడు. మీరింకా వీర సంగతి పూర్తిగా తెలీదు, తను ఒకసారి ఏదైనా కావాలనుకుంటే దక్కే వరకు వదిలిపెట్టాడు అని సుబ్బు అనగానే ఆహా అంతుందా వాడికి, దమ్ముంటే రమ్మనండి చూద్దాం అంటాడు సేట్. నాకు అటు పోలీసులు ఇటు పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ తెలుసు, మర్యాదగా వెళ్ళండి అని అన్నాడు. సుబ్బు అదిరా జరిగింది. అది విని కాళీ అనుకున్నా, మీరు రేపు మళ్ళీ వెళ్ళండి, రెండోసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, నాకు తెలిసి వాడు అంత తేలిగ్గా ఒప్పుకోడు అనగానే సింహ నీకు ఇలాంటివి బాగానే తెలుస్తాయి, ఆయన ఒప్పుకోడు అంటావు, వీరా వినడు అంటావు, మిమ్మల్ని ఏం చేయమంటావు అది నువ్వే చెప్పు అన్నాడు వెటకారంగా. సింపుల్, రేపు వెళ్ళి అక్కడి నుంచి వీరాకి కాలు కలపండి, వీడు చూసుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు కాళీ. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే అన్నట్లు ఉంది అంటాడు సుబ్బు. అప్పుడు సైడ్ నుంచి వెళ్ళిపోతే సరి అంటాడు సింహ. అర్థం కాదా, నువ్వు నీ అర్థం లేని మాటలు అని సుబ్బు అనగానే రేపు నువ్వేమీ మాట్లాడకు, ఆ సీట్ని నేను హ్యాండిల్ చేస్తా అన్నాడు సింహ. నెక్స్ట్ డే అలా వెళ్ళి వచ్చారు ఇద్దరు. ఏంట్రా ఏమైందని కాళీ అడగగానే సుబ్బు నవ్వాపుకుంటూ సింహ భలే హ్యాండిల్ చేశాడులే అనగానే అంత నవ్వు ఎందుకు వస్తుందిరా నీకు అని అడుగుతాడు సింహ. నీ వాలకం చూస్తుంటే నాకేదో కొడుతుంది, పదండి వీరా దగ్గరికి అని తీసుకెళ్లాడు కాళీ. వీళ్ళు వెళ్ళేసరికి వీరా సోఫాలో కూర్చొని టీపాయ్ మీద కాలు చాపుకొని టీవీలో ఏదో చూస్తున్నాడు. అది కూడా ఏదో కామెడీ మూవీ, దాన్ని సీరియస్గా చూస్తున్నాడు. సింహ వాళ్ళతో రేయ్ నాకు తెలిసి కామెడీ మూవీని కూడా ఇంత సీరియస్గా చూసేది ప్రపంచంలో వీడొక్కడేనేమో అనగానే కాళీ షో అంటాడు. వీరా అని పిలిచాడు. అన్నాడు టీవీ మీద నుంచి చూపు తిప్పకుండా. సింహ సుబ్బు నీకేదో చెప్తారట అనగానే అంటాడు సీరియస్గా. అది అంటాడు సుబ్బు, అది మరి ఆ ఇల్లు వాళ్ళు సేల్ చేయరంట అనగానే వీరా చూపు తిప్పలేదు, టీవీ వైపే చూస్తున్నాడు. సుబ్బు సింహకి సైగ చేశాడు. నీ పేరు చెప్తే నిన్న ఆ సేటు కొంచెం కూడా భయపడలేదు అంటాడు సింహ. వాడు భయపడ్డాడు అంటాడు వీర. అంటే వీర పైకి లేచి వీళ్ళు నిన్న వెళ్ళి వచ్చాక సేట్ భయపడి ఆ రోనీగాడికి ఫోన్ చేశాడు. రోనికా అన్నాడు కాళీ కంగారుగా. వీళ్ళిద్దరూ ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోని వాడి గ్యాంగ్ని చూసి తడిపేసుకొని వచ్చేశారు. ఏరా అంతేనా అని అడిగాడు కోపంగా. అంటే వీరా అది ఆ రోని పోయినసారి మనతో గొడవ పడ్డాడు కదా అందుకని అని ఆగాడు. అందుకని వాడు రోని అయితే నేను వీరగాడు ఇక్కడ, ఒక్కసారి అనుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ఫాస్ట్గా కిందికి వెళ్ళాడు. ముగ్గురు తన వెనకే ఫాలో అయ్యారు. వీర తన రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేయగానే కాళీ తన వెనకే ఎక్కాడు. సుబ్బు సింహ వాళ్ళ బైక్ మీద ఫాలో అయ్యారు. విశిష్ట వాళ్ళ ఇల్లు. ఆ రోజు సండే. విక్రమ్ ఇంట్లోనే ఉన్నాడు. అందరూ కామ్గా ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉన్నారు. విశిష్ట
వైష్ణవి డోర్ లాక్ చేసి మరీ ల్యాపిలో సినిమాలు చూసుకుంటూ పడి పడి నవ్వుకుంటున్నారు. అమ్మా, నా వల్ల కాదు వైషు సౌండ్ చేయకుండా నవ్వడం అని విషి అనగానే, నేను మాత్రం హ్యా అంటూ నవ్వుతున్నానా? డాడీ ఇంట్లో ఉన్నారు కదా అందుకే అంటుంది వైషు. విషి, ఏంటోనే పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము, నాన్న పెద్దగా నవ్వరు, మరి అవసరమైతే ఇది ఆయన ఎక్స్ప్రెషను. నాకు తెలిసి డాడ్ ఒక్కరే ఉంటారేమో ఇలా అని వైషు అనగానే, ఏమో మనకెలా తెలుస్తుంది, నేనైతే మన నాన్న కాబట్టి ఏమనలేను అంటుంది విషి. అదే ఇంకెవరైనా ఇలా నవ్వకుండా మొహం పెట్టుకుంటే చెవిలో పెద్దగా అరిచి మరీ అడుగుతా అని విషి అనగానే, ఏమని అంటుంది వైషు. ఏమయ్యా, నీకు దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? అందాలని, ఆనందాలని, సంతోషాలని చూడడానికి. నోరెందుకు ఇచ్చాడు? ఆ కళ్ళకి సమాధానం ఇవ్వటానికి. మనసెందుకు ఇచ్చాడు? అటు కళ్ళని ఇటు నోటికి స్పందించమని చెప్పడానికి అని విషి అనగానే, వైషు, అక్కోయ్ నువ్వొకటి మర్చిపోయావు, అట్లా ఉన్నారు అంటే వాళ్ళకి మనసే లేదని అనగానే విషి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఓహో అంటుంది. అయినా డాడీ కొంచెం బెటర్, ఈ మీటింగ్స్లో పార్టీలలో నవ్వుతారు అని వైషు అనగానే, మరి మనతో ఎందుకు అలా ఉంటారు అంటుంది విషి. అదేమో కానీ నీ టూర్ సంగతి అడిగావా? ఇంకో 1 వీకే టైం ఉంది అని వైషు అనగానే, ఏంటో వైషు అడగాలంటే ధైర్యం చాలడం లేదు అంటుంది విషి. హాహాహా, డాడ్ని టూర్ సంగతి అడగలేని దానివి ఎవరో గన్నయ్యని పట్టుకొని కళ్ళు ముక్కు అంటూ క్లాస్ ఏం పీకుతావు అంటూ నవ్వింది. ఈలోపు ఎవరో డోర్ కొట్టారు. అంతే, ల్యాప్టాప్లో ఏదో వర్క్ ఓపెన్ చేసి విషి సైలెంట్గా కూర్చుంది. వైషు డోర్ తీసింది. వాళ్ళ బామ్మ లోపలికి వచ్చి, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అన్నది. డాడీ బయటికి వెళ్ళారా అని అడిగాడు ఇద్దరు ఒక్కసారిగా. వాడు వెళితే తలుపు దబా దబా బాధేను, ఇంత చిన్నగా కొడతానా అని బామ్మ అనగానే, అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటుంది విషి. సాయంత్రం మీ అత్త ఇంకా మీ బావ వస్తున్నారు అని బామ్మ అనగానే విషి బెడ్ మీదనే ఎగిరి, అత్త వస్తుందా, వావ్ అంటూ డ్యాన్స్ చేసింది. అత్తతో పాటు మీ బావ కూడా వస్తున్నాడనా ఈ డ్యాన్స్ అని వైషు అనగానే, విషి అదేం లేదు, నేను మా అత్త కోసమే డ్యాన్స్ అంటూ బెడ్ మీద నుంచి దూకి వాళ్ళ బామ్మని హక్ చేసుకుంది. నాకు తెలుసు విషి, నీకు మీ అత్త దానికే నువ్వంటే ప్రాణం అని బామ్మ అనగానే, అంతేనా, చూడడానికి అక్క అచ్చు అత్తకి జిరాక్స్ కాపీ అని వైషు అనగానే, అంతేకాదు మీ బావ తన బిజినెస్ మీటింగ్ పని మీద వస్తున్నాడు, పనిలో పని మీ పెళ్లి గురించి కూడా మాట్లాడేసుకుంటాం. అప్పటిదాకా ఆనందంగా ఉన్న విశిష్ట మొహంలో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. అది చూసి వైషు, వాట్ హ్యాపెండ్, ఎందుకు ఫేస్ పెట్టావు అలా అని అడుగుతుంది. పెళ్ళంటేనే భయం వేస్తుంది అంటుంది విషి. చూడు విషి, ఆడపిల్ల ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్ళాల్సిందే, కాకపోతే కేవలం నీకు మాత్రమే దొరికిన ఛాన్స్, పుట్టింటి నుంచి మళ్ళీ పుట్టింటికే గోయింగ్, అక్కడ నువ్వేది చెప్తే అది, మీ అత్త మామ బావ పని వాళ్ళు అందరూ నీ ఫ్యాన్స్ అని బామ్మ అనగానే, అవునక్క యు ఆర్ సో లక్కీ అంటుంది వైషు. గౌతమి వచ్చి, అత్త లంచ్ రెడీ, పదండి తిందాం అని అందరూ సైలెంట్గా వెళ్ళారు డైనింగ్ హాల్ దగ్గరికి. విక్రమ్ కూర్చుని ఉన్నాడు. తాతగారు వచ్చి కూర్చున్నాడు. ఇక మన ఆడ లేడీ ఔరత్లు కూడా వచ్చారు. గౌతమి అందరికీ వడ్డిస్తుంది. వైషు విషికి సైగ చేసింది అడుగు అని. విషి, నాన్న మీతో ఒక మాట, అది మరి అనగానే, విషి నువ్వు అడగాలనుకుంటున్నావా లేక ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగాడు యమ సీరియస్గా. అడగాలి అంటుంది విషి. తాతగారు వైషు నవ్వు ఆపుకుంటున్నారు. విషి వాళ్ళ వైపు చూసి అని పెట్టి, మా కాలేజ్లో టూర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు, నేను అది అంటూ ఆగిపోయింది. అందరూ తినడం ఆపి విక్రమ్ వైపు చూశారు, బాబు ఏం చెప్తాడా అని. విక్రమ్ ఎవరి వైపు చూడటం లేదు, కామ్గా తింటున్నాడు. 2 నిమిషాల తర్వాత, విము, విషి చిన్నప్పటి నుంచి ఇది కావాలి అని అడగలేదు, ఫస్ట్ టైం అడిగిందిరా అన్నది బామ్మ. విక్రమ్ వాటర్ తాగుతూ, అమ్మ నా సిద్ధాంతాలు మీ అందరికీ తెలుసు, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగాని, తాతయ్య ఊరుకోరా, అది వెళ్తా అంటుంది ఫ్రెండ్స్తో కాదు కాలేజ్తో, అందరూ తోడుంటారు అనగానే విక్రమ్, అదే ప్రాబ్లం, అబ్బాయిలు కూడా ఉన్నారు అని అంటాడు. అబ్బాయిలు ఉంటే ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది అని బామ్మ అనగానే, అవునవును, బయట అబ్బాయిల నుంచి వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు కానీ వాళ్ళలో వాళ్ళు పోటీ మాత్రం పడతారు అని అనగానే గౌతమి నోరు మెదపటం లేదు. అలా సెట్ చేశాడు విమ్ము అంకుల్ మరి. ఇక లాభం లేదని వైషు, డాడ్ అక్కకి అన్నీ తెలుసు, టూర్కి వెళ్ళినంత మాత్రాన తన లైఫ్లో మార్పులేమీ జరగవు అనగానే విక్రమ్, వైషు విల్యూ అంటూ కోపంగా చూశాడు. ఏమో డాడ్, మీ రూల్స్ ఒక్కొక్కసారి నాకు మెంటల్ ఎక్కిస్తాయి అంటుంది వైషు.
షో వైషు అలాగేనా మాట్లాడేది అంటూ కోపంగా చూసింది విషి. తను కామైంది. చూడు విషి, వీళ్ళందరి సపోర్ట్ ఉన్నంత మాత్రాన నేను ఒప్పుకోను, అది నీకు తెలుసు. ఇంకో విషయం, సిద్ధుతో నీ పెళ్ళి ఫిక్స్ చేసా. ఈవినింగ్ ఫ్లైట్కి అత్త సిద్ధు ఇద్దరు వస్తున్నారు. అండ్ వైషు నువ్వు కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయాడు. ఈ విమో అంకుల్ ఉన్నాడే, చెప్పాల్సినది స్ట్రైట్గా మొహం మీదే చెప్పేస్తాడు. ఎవరేమనుకుంటారు అని కూడా ఫీల్ అవ్వడు. వైషు అని అంటుంది. విషయం అని బొంగ ముద్దు పెట్టి కూర్చుంటుంది. చిల్ గర్ల్స్, డోంట్ గివ్ అప్, ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ చిన్నగా ఏదో చెప్పింది బామ్మ. వర్కౌట్ అవుతుందంటావా అన్నారు తాతయ్య అనుమానంగా. అవుతుంది మామయ్య, నాకు నమ్మకం ఉంది అంటుంది గౌతమి. విశిష్ట బామ్మని హక్ చేసుకొని థ్యాంక్ యూ బామ్మ అన్నది సంతోషంగా. ఆ రోజు ఈవినింగ్ విక్రమ్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. విశిష్ట లోపల వాళ్ళ అత్త కోసం వంట చేసే పనిలో పడింది. ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. ఒక 6 అడుగుల కట్అవుట్ దిగాడు వాళ్ళ అమ్మతో పాటుగా. వాళ్ళని గౌతమి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకొచ్చింది. అత్త అంటూ హక్ చేసుకుంది వైషు. ఎలా ఉన్నావే శుచి అంటూ దగ్గరికి తీసుకుంది బామ్మ. ఏరా సిద్ధు, ఎద్దులా తయారయ్యావు అంటూ సిద్ధార్థని పలకరించాడు తాత. ఊరుకోండి నాన్న, మీరు మీ సెటైర్స్ అంటూ చుట్టూ చూసింది సుచిత్ర. గౌతమి కూర్చోవదినా, నీ కోడలు తనే స్వయంగా వంట చేస్తుంది నీకోసం అనగానే, అయ్యో నా బంగారాన్ని వంట చేయిస్తున్నారా అంటూ కిచెన్లోకి వెళ్ళింది. సదరు సిద్ధు, హాయ్ వైషు, హౌ యూ అని అడిగాడు. వైషు, ఏ తల్లి నాలుక రాదా అని అడిగింది. సిద్ధు, వాట్ కమ్ అగైన్ అనగానే, అదిగో మళ్ళీ అంటూ నవ్వింది వైషు. సిద్ధు తాతగారితో, వాట్ గ్రాండ్ పా, వై షీఈ్ లాఫింగ్ అండ్ సేయింగ్ సమ్ అంటూ నాంచుతుంటే, రే సిద్ధు, తల్లి అంటే సిద్ధు మదర్ అని చెప్తాడు. తాతయ్య నాలుక అంటూ ఇది ఏంటి అని అడగానే, టంగు, హో మదర్ టంగ్ అని అంటాడు సిద్ధు. అదే నీ మాతృభాష తెలుగు, అది నీకొచ్చు, బట్ ఎందుకో తెగ కట్టింగ్ కొడుతున్నావు అని వైషు అనగానే, నో యార్, యాక్చువల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అంటూ ఏదో చెప్తున్నాడు. లోపల సుచిత్ర అటు తిరిగి ఉన్న విశిష్టాన్ని వెనుక నుంచి హక్ చేసుకుంది. అత్త అంటూ ఆనందంగా వాటేసుకుంది విషి కూడా. వాట్ మై డియర్ క్యూటీ పాయ్, నా కోసం దిగులు పెట్టుకున్నావా అని శుచి అనగానే, ఇలా చిక్కిపోయావు అని అడుగుతుంది. మరే, నువ్వేమో వీడియో కాల్లో తప్ప రావడం కూడా తగ్గించేశావు అని అంటుంది గౌతమి. విషి అందరికీ బాదం మిల్క్ రెడీ చేసింది. అందరూ హాల్లోకి వెళ్ళారు. హాయ్ బావా, ఎలా ఉన్నావు అని అడుగుతుంది విషి. సిద్ధు గుండె రాగం తప్పింది. సిద్ధు గ్లాస్ అందుకుంటూ, ఐఎమ్ గుడ్ విషి, వాట్ అబౌట్ యూ అంటాడు. అయ్యో బావా, చక్కగా తెలుగు నేర్చుకుంటున్నావని చెప్పింది అత్త అని విషి అనగానే, అదేం లేదక్క, ఎన్ఆర్ఐ కదా, తెలుగులో మాట్లాడితే మనం ఫీల్ అవుతాం అనుకుంటున్నాడు అంటుంది వైషు. నో యార్, నాకు తెలుగు క్లారిటీగా రాదు, మోర్ ఓవర్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ అనగానే వైషు, నాకు తెలిసి బావగాడు అక్కని ఇంప్రెస్ చేయడానికి ఓవర్ చేస్తున్నాడు, చెప్తా అని అనుకుంటుంది. బామ్మ సిద్ధు పక్కనే చేరి, ఓకే మై డియర్ సిద్ధు, లెట్ దెమ్ గో, ఐఎమ్ విత్ యూ అనగానే సిద్ధు థ్యాంక్ యూ గ్రానీ అంటూ హక్ చేసుకున్నాడు. అవును, మా టైగర్ బ్రదర్ ఏడి అని సుచిత్ర అనగానే, అర్జెంట్ పనుంది అని బయటికి వెళ్ళారు అని చెప్తుంది గౌతమి. అమ్మా, అన్నయ్య ఇంకా మారడా అని అడుగుతుంది సుచిత్ర. వాడు మారాడని ఫిక్స్ అయ్యే మారడని ఫిక్స్ అయ్యే మేమే మారాం అంటుంది బామ్మ. సిద్ధు కన్నార్పకుండా విషిని చూస్తున్నాడు. విషి అందరూ తాగేశాక కిచెన్లోకి వెళ్ళిపోయింది. అంటే అన్నయ్య లేనప్పుడు అని సుచిత్ర అనగానే, బేషుగ్గా కావలసినవి వండుకోవడం తినేయడం అంటాడు తాతయ్య. వాడు లేనప్పుడు టీవీలో సీరియల్స్, కామెడీ షోలు, వాడొచ్చే టైంకి భక్తి ఛానల్. నాకైతే ఆయన్ని చీట్ చేయడం నచ్చేది కాదు అంటుంది గౌతమి. ఇవన్నీ నాకు తెలుసు, అంతా ఈ చిన్నదాని ప్లానే కదూ అంటూ వైషు బుగ్గలు లాగింది. లేకపోతే ఏంటత్త, ఆయన కాలేజ్ డేస్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని జాగ్రత్త పడాలి కరెక్టే, బట్ ఇలా ఏమీ సరదాలు వద్దంటే ఎలా, అందుకే నేనే వీళ్ళందరినీ చెడగొట్టేసా అంటూ కాలర్ ఎగరేసింది. సుచిత్ర, అర్థమైంది, బట్ మా అన్నయ్య కాలేజ్ రోజుల్లో చాలా సరదాగా ఉండేవాడు. నన్ను నెలకోసారి సినిమాకి తీసుకెళ్ళేవాడు, నాకెన్నో గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్లు ఇచ్చేవాడు. అలాంటిది సడన్గా మారిపోయాడు. సినిమాకి కాదు కదా, పక్కింటికి కూడా పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. మామ్, ఐ వాంట్ టు టాక్ విత్ విషి అన్నాడు సిద్ధు. సుచిత్ర ఏం పట్టించుకోలేదు. తను కిచెన్లో ఉంది, వెళ్ళు సిద్ధు అని గౌతమి అనగానే సిద్ధు లేచి హుషారుగా వెళ్ళాడు. వైషు దగ్గొచ్చినట్లు దగ్గుతూ వాటర్ తాగొస్తా అంటూ సిద్ధు వెనక్కి వెళ్ళింది. నువ్వు పద వదిన, రెస్ట్ తీసుకుందు కానీ అంటూ పైకి తీసుకెళ్ళింది గౌతమి.
కిచెన్లో విషి వంట కంప్లీట్ చేసి తిరిగి చూసేసరికి సిద్ధు తనని చూస్తున్నాడు. సిద్ధు వెనుక వైషు షూ అంటూ విషికి సైగ చేసింది. ఏంటి బావా అని అడిగింది విషి. యాక్చువల్లీ ఐ వాంట్ టు సే సంథింగ్ అంటూ విషి దగ్గరకు వచ్చాడు సిద్ధు. విషి వెనక్కి వెళ్ళింది. సిద్ధు ఐ లవ్ అంటుండగానే వైషు సిద్ధు చేతిని గట్టిగా గిచ్చింది. అబ్బా చచ్చాన్రా అంటూ అరిచాడు సిద్ధు. విషి వైషు ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. సిద్ధు కోపంగా చూసేసరికి వైషు తన నడుంతో సిద్ధుని ఒక్క తోపు తోసి, ఏం బావా తెలుగు తన్నుకుంటూ వచ్చింది అంటూ నవ్వేసరికి సిద్ధు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. అయ్యో వైషు బావకి కోపం వచ్చింది ఇప్పుడెలా అన్నది విషి కంగారుగా. ఏం పర్లేదు, లేకపోతే తెలుగొచ్చి కూడా కటింగ్ కొడుతున్నాడు, ఇంకోసారి ఇంగ్లీష్లో మాట్లాడి చెప్తా అంటూ వెళ్ళిపోయింది విషి. ఇక్కడ వీర వాళ్ళ నాన్న ఫుల్ మందు కొట్టేసి, రే వీరా రారా బయటికి నా కొడక, నేను కంటేనే నువ్వు పుట్టావురా, ఏం చూసుకోనరా నీకు అంత బల్పు, రారరే అంటూ తూలుతూ నిల్చున్నాడు. ఏంటి బాబా ఇది అంటాడు కాళీ. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నాకేమైనా భయమా, పిలువాన్ని పిలువు అనగానే వీర కోపంగా బయటకు వచ్చి డబ్బుల కట్ట విసిరి మొహాన కొట్టాడు. దీనికోసమేగా వచ్చావు ఇంకా దొబ్బై అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన కట్టని అటు ఇటు తిప్పి, నా కొడుకు దేవుడు, నాన్న వీరా నా బంగారు తండ్రి, నువ్వు పుట్టడం నా అదృష్టం రా అంటూ వెళ్ళిపోయాడు. ఖాళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. విషి వాళ్ళ రూమ్లో అందరూ టీవీలో సాంగ్స్ చూస్తున్నారు. సిద్ధు మాత్రం విషినే చూస్తున్నాడు. ఈలోపు సాంగ్ వాల్మీకి మూవీలోది. జరా జరా అంటూ రచ్చ అంటూ మొదలైంది. అంతే, వైషు పాపకి ఉత్సాహం తన్నుకొచ్చింది. లేచి డ్యాన్స్ మొదలుపెట్టింది. సూపర్ హిట్ సాంగ్ వస్తుంటే విజిల్ వేసుకుంటూ డ్యాన్స్ రేంజ్లో వేస్తుంది. సుచిత్ర కూడా లేచి వేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఈ విషయాన్ని తర్వాత గౌతమిని లాగారు. ఆ ఆడలేడీ ఔరత్లు చేస్తుంటే బామ్మ కూడా లేచింది. సిద్ధుకి తెలుసు, బట్ చూడడం ఇదే మొదటిసారి. నోరు తెరుచుకొని చూస్తున్నాడు. వాళ్ళ డ్యాన్స్ అలా ఉంది మరి. సూపర్ హిట్ ఈల కొట్టు, సూపర్ హిట్ దంచి కొట్టు. వాళ్ళంతా తీన్ మార్చి చెప్పులు వేయడం స్టార్ట్ చేశారు. తాతయ్య విజిల్స్ ఫుల్గా. సిద్ధు వాళ్ళ అమ్మని చూసి మరీ షాక్. ఆ సాంగ్ అయిపోవచ్చింది అనగా విషి రూమ్లో ఇంటర్కామ్ రింగ్ అయింది. అంతే, ఛానల్ చేంజ్. భక్తి ఛానల్ కీర్తనలు వస్తున్నాయి. అందరూ కామ్. విక్రమ్ లోపలికి వచ్చాడు. సిద్ధుకి తెలిసిన కామ్గా చూస్తున్నాడు. సుచి ఎలా ఉన్నావు అని అడిగాడు విక్రమ్. అన్నయ్య నేను బాగున్నాను, నువ్వు అని అడుగుతుంది సుచిత్ర. ఓకే అంటూ సిద్ధు వైపు చూశాడు. సిద్ధు నవ్వుతూ హాయ్ అంకల్ హౌ ఆర్ యూ అనగానే గుడ్ అంటూ సిద్ధుని చేయి పట్టుకొని తీసుకెళ్లాడు విక్రమ్. అందరూ కళ్ళతో అబ్బో అంటూ సైగ చేసుకున్నారు. విక్రమ్ సిద్ధుని తన రూమ్కి తీసుకెళ్లాడు. వైషు వీళ్ళ వెనకే వచ్చింది. వీళ్ళేం టాకింగ్ చేసుకుంటున్నారా అని. బయట ఆగి ఓ చెవి వేసింది. ఎలా ఉందిరా యూకే లైఫ్? ఇట్స్ అమేజింగ్ అంకల్, డూ యూ నో రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫ్రమ్ యూకే అనగానే సిద్ధు చెప్పింది విని వైషు ఊరిని యు ఆర్ ఫ్రమ్ ఇండియా రా, నువ్వు నీ ఓవర్ యాక్షన్, చెప్తాను నీ సంగతి అనగానే విక్రమ్ సరే నేను చెప్పింది ఏం చేసావని అడుగుతాను. హా అంకల్, ఇట్స్ ఇన్ ఏ ఫైనల్ స్టేజ్ అంటాడు. వైషు ఏంటి ఫైనల్ స్టేజు? గుడ్, అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు వెళ్ళలోపు విషికి నీకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, నీకు ఓకేగా అని విక్రమ్ అనగానే డబుల్ ఓకే అని 2 చేతులు చూపించాడు. అమ్మ నా డాడీయో, సిద్ధు ఎద్దుగాడికి ఓకేనా అని అడిగావు, బట్ అక్కని మాత్రం అడగలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, చెప్తా ఈ ఎన్ఆర్ఐ సంగతి అంటూ వెళ్ళిపోయింది. ఇంతకీ వైషు బేబీ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎంఎస్ చేసి మంచి జాబ్ కొట్టి ఒక విల్లా కొనుక్కొని ఇంకా చాలా అనుకొని తన కెరీర్ కోసం జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటుంది. ఆ విల్లాకి పేరు కూడా పెట్టేసుకుంది. వర్క్ అవుతుందో లేదో చూద్దాం మరి. మార్నింగ్ సిద్ధు లేచి వచ్చేసరికి విశిష్ట అందరికీ కాఫీ ఇస్తుంది. విమ్ము అంకుల్ పేపర్ని కళ్ళతో కాఫీని నోటితో తాగుతున్నాడు. హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అని సిద్ధు అనగానే అందరూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఏం బావా కొత్త వాళ్ళని విష్ చేసినట్లు హాయ్ ఏంటి అని అడిగింది వైషు. హే కమాన్ వైషు, ఇట్స్ మై హ్యాబిట్ అంటూ భుజాలు ఎగరేసి విక్రమ్ పక్కనే కూర్చొని పేపర్ తీసి చదవటం మొదలుపెట్టాడు. వైషు దొరికాడు. అదేంటి బావా నీకు తెలుగు సరిగా రాదుగా, మరి తెలుగు పేపర్ ఎందుకు చదువుతున్నావు అని అడిగింది. సిద్ధు గతుక్కుమన్నాడు. విశిష్ట తనకి కాఫీ ఇస్తూ నవ్వాపుకుంటుంది. వాడికి తెలుగు రాదని ఎవరన్నారు? ఇంట్లో మేము నిక్షేపంగా తెలుగులోనే మాట్లాడుకుంటాం అని సుచిత్ర అనగానే సిద్ధు కోపంగా చూశాడు. చెప్పేశావా అన్నట్లుగా. వైషు అత్తని ఎందుకు అలా కొరకొర చూస్తావు?
మాకు తెలుసు నీకు తెలుగు వచ్చని. అత్తతో మేము రోజు ఫోన్ మాట్లాడతాం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఎవరిని ఇంప్రెస్ చేయడానికో ఓ సెకలు పోతున్నావు అని అడిగింది నవ్వుతూ. "హ్మ్, ఎలా వైషు? సిద్ధు ఈజ్ ఎన్ఆర్ఐ. తనకి తెలుగు కన్నా ఇంగ్లీష్లో కంఫర్ట్గా ఉందేమో అని వెనక్కి వేసుకొచ్చాడు విక్రమ్. వాడు పుట్టింది ఇక్కడే, 6 సంవత్సరాలు పెరిగింది ఇక్కడే అంటూ సీరియస్గా లుక్ ఇచ్చింది బామ్మ. సో వాట్? వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అండ్ వైషు నీకు స్టడీస్లో సిద్ధు హెల్ప్ తీసుకో అని సలహా పారేశాడు విక్రమ్. వైషు పైకి లేచి అవసరం లేదు అంటూ విసవిస వెళ్ళిపోయింది. సిద్ధు కాఫీ మొత్తం తాగేసి అక్కడే ఏదో పనిలో ఉన్న విశిష్టతో థ్యాంక్ యూ సో మచ్ విషి. ఐ హ్యావ్ నెవర్ డ్రింక్ సచ్ వండర్ఫుల్ కాఫీ యునో అనగానే, హే చావు పింజారు విధవా, నా కూతురు కూడా కాఫీ బాగా పెడుతుంది అని తాతయ్య అనగానే సిద్ధు కోపంగా చూశాడు. విక్రమ్కి ఆఫీస్ టైం అయిందని రెడీ అవ్వడానికి వెళ్ళాడు. గౌతమి తన వెనకే వెళ్ళింది. బామ్మ పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. విషి బామ్మ వెనకే వెళ్ళింది. ఏంట్రా చూపు గుడ్లగూబ కళ్ళేసుకొని అని తాతయ్య అనగానే సిద్ధు సుచిత్రతో మామ్ ప్లీజ్ టెల్ హిమ్ అని అంటుంటే, ఒరే సిద్ధు ఎద్దు, విషి లేదు, నువ్వు తెలుగులో ఏడు అనగానే సిద్ధు కోపంగా లేచి విషు కోసం వెళ్ళాడు. సుచిత్ర, నాన్న, అన్నయ్య రాత్రి సిద్ధు విషిల ఎంగేజ్మెంట్ విషయం మాట్లాడాడు. మేం వెళ్ళేలోపు మంచి ముహూర్తం చూసుకొని ఎంగేజ్మెంట్ చేసేద్దాం అంటున్నాడు అని చెప్పగానే, మంచిది, నన్ను అడిగాడు ఓకే చెప్పేసా. ఎందుకంటే విషి అంటే నీకు అల్లుడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు అనగానే, సిద్ధుకి అయితే ప్రాణం నాన్న అంటుంది సుచిత్ర. పిచ్చి సన్నాసి కాకపోతే విషిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఫ్రెండ్స్ని అడిగాడు. వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడు, ఎన్ఆర్ఐ లెవెల్ చూపించు అంటూ వాడు మైండ్ ఖరాబ్ చేశారు. నేను అప్పటికే వద్దురా, విషి సంగతి నాకు బాగా తెలుసు, తనకి ఇలాంటివి ఏమీ పట్టవు, నువ్వు ఇంప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా చెప్పా అన్నది. ఇదంతా వైషు విని చెప్తా మా అక్కని ఎలా ఇంప్రెస్ చేస్తావో అది చూస్తా అనుకుంది. అంతే, ఆ రోజు నుండి సిద్ధు విషితో మాట్లాడాలని ట్రై చేయడం, వైషు సిద్ధుకి అడ్డుపడడం, ఏడిపించడం పనిగా పెట్టుకుంది. 2 రోజుల తర్వాత అందరూ లేట్ నైట్ డిన్నర్ చేస్తున్నారు. చాలా లైట్ డిన్నర్. సిద్ధు విషికి ప్రపోజ్ చేయాలని, వైషు సిద్ధని ఏడిపించాలని, విషి ఎలాగైనా డాడీని ఒప్పించి టూర్కి వెళ్ళాలని, ఇలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు. విషి పక్కనే ఉన్న సుచిత్రాని గెలింది. సుచిత్ర అన్నయ్య అని పిలిచింది. ఏంటి అన్నట్లు ఒక చూపు చూశాడు విక్రమ్. నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అంటుంది సుచిత్ర. నీకు ఇష్టమైతే విషిని వైషుని కూడా నాతో తీసుకెళ్తా అన్నది. సిద్ధుకి వాళ్ళమ్మ వైజాగ్ వెళ్తుందని తెలుసు. మరి మరదళ్ళతో ఏంటి ప్రోగ్రాం అనేది అర్థం కాలేదు. అసలు ప్లాన్ వేరు. రిటర్న్ ఎప్పుడు అని అడిగాడు విక్రమ్. 1 వారం రోజులు అంది సుచిత్ర. వైషు నీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వు వద్దు అనగానే, వైషు నాకు కావాల్సింది అదే అని లోపల అనుకొని పైకి మాత్రం అదేంటి డాడ్, అక్క లేకపోతే నేను ఉండలేను, ఆ విషయం మీకు తెలుసు, నేను వెళ్తా అన్నది. సిద్ధు, అమ్మో ఈ దయ్యం రేపు మా పెళ్ళయ్యాక కూడా అక్కని వదిలి ఉండలేనని మాతో వస్తుందా అనుకుంటాడు మనసులో. ఏం పర్లేదు, రేపు విషి పెళ్ళి అయ్యి వెళ్ళిపోతే నువ్వు కూడా వాళ్ళ వెనుక వెళ్తావా, తనని వెళ్ళని, అత్త వాళ్ళకి కాబోయే కోడలుగా రిలేటివ్స్తో కలవని, నో మోర్ డిస్కషన్స్ అన్నాడు సీరియస్గా. అందరి మొహాలు వెలిగిపోయాయి. సిద్ధుకి మాత్రం అర్థం అవ్వలేదు. తనకి రేపటి నుంచి ముంబైలో మీటింగ్స్ ఉన్నాయి, వారం రోజులు. రేపు మార్నింగే వెళ్ళిపోవాలి. అంటే విషి అమ్మతో వెళ్తుంది. నేను రోజు విషితో మాట్లాడుకోవచ్చు, ఈ వైషు పీడ ఉండదు అనుకుంటూ సంబరపడ్డాడు బిడ్డ. పడుకునే ముందు విమో అంకుల్ తప్ప అందరూ విషి వాళ్ళ రూమ్లో సమావేశం అయ్యారు. సిద్ధు తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ తన రూమ్లో ఉండిపోయాడు. విషి సుచిత్రతో థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్, మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు అనగానే, వైషు మరేమనుకున్నావు, నేను బామ్మ కలిసి ప్లాన్ చేశాం అంటూ తనని శబాష్ అనుకుంటూ భుజం మీద కొట్టుకుంది. గౌతమి డబ్బులు ఇస్తూ, విషి జాగ్రత్త, మేమెవరం లేకుండా ఫస్ట్ టైం టూర్ వెళ్తున్నాం అనగానే, సుచిత్ర ఏం పర్లేదు వదినా, తన టూర్ కూడా వైజాగ్, లంబాజింగ్, అరకు కాబట్టి నేను చూసుకుంటాను కోడల్ని అంటూ విషుకి ముద్దు పెట్టింది. అందరూ చప్పట్లు కొట్టారు తమ ప్లాన్ సక్సెస్ అయింది అని. కానీ ఈ ప్లానే తమ కొంప ముంచుతుందని, అందరి లైఫ్లో తలక్రిందులుగా అవుతాయని తెలీదు పాపం. నెక్స్ట్ డే సిద్ధు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విషి, సుచిత్ర ఎయిర్పోర్ట్ కని క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరారు. దారిలో విషిని వాళ్ళ కాలేజ్ దగ్గర దింపి జాగ్రత్తలు చెప్పి సుచిత్ర వెళ్ళిపోయింది. విశిష్ట రాగానే తన ఫ్రెండ్స్ నటాషా, బిందు, విశాల్, రవి హైఫై ఇచ్చారు. బిందు, రవి, విశిష్ట డిగ్రీ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. విశాల్, నటాషా ఎంబీఏలో పరిచయం అయ్యారు.
కాలేజ్ నుంచి మొత్తం 30 మంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో బయలుదేరారు వైజాగ్కి. 12 గంటల ప్రయాణం. అందరూ ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు. విషి అండ్ ఫ్రెండ్స్ కబుర్లలో పడ్డారు. సో మరి వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎలా మలుపు తిరగబోతుంది స్టోరీ అనేది, వీరా వీళ్ళ లైఫ్లోకి ఎలా వస్తాడు, అండ్ సిద్ధుకి విశిష్టకి పెళ్ళి జరుగుతుందా లేదా, ఎలా ఉండబోతుంది స్టోరీ ముందు ముందు అనేది చూద్దాం మరి. అండ్ లవ్ అంటేనే విక్రమ్కి నచ్చదు, అలాంటిది చూద్దాం ముందు ముందు విశిష్ట లవ్లో పడుతుందా లేకపోతే సిద్ధుని చేసుకుంటుందా. సో ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. అండ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.